పరిశుద్ధాత్మ దేవుడు మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాలు ఏంటి అని మనం గ్రహించినట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు మీరు గమనించాలి. ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి. వండర్ఫుల్ వర్డ్ ఇది. ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. గతించెను, ఇక వాటి వైపు చూడకూడదు. మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత అసలు గతంలో నేను ఎటువంటి వ్యక్తినో తెలుసా? ఎవరికి తెలియాలి? అనవసరం. అది మనకు అనవసరం. గతంలో మనం జీవించిన జీవితం ఏదైనా సరే అది సమాధి చేయబడింది, గతించిపోయింది. వింటున్నారా? కానీ ఈరోజు నీ మాట్లాడిన నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు పలుకుచున్న ప్రతి మాట ఫలితం నువ్వు అనుభవిస్తావు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి ఆలోచన కలిగినావో దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నిన్న పలికిన మాట యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మరి అలాగంటే బ్రదర్ పాత గతించిపోయన్నారు కదా. ఎప్పుడు క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తునందు ఉన్న తర్వాత నువ్వు నూతన సృష్టివి. నూతన సృష్టిగా నువ్వు చేసిన ప్రతి పని కూడా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకముందు, బాప్తిసం పొందకముందు పాతవి నువ్వేం చేసినా, పాపాలు చేసినా, ఏం చేసినా ఇవన్నీ కూడా గతించిపోయాయి. కానీ ఈ శరీరం గతించలేదు. ఈ శరీరంతో నువ్వు ఉన్నావు. ఇంకా ఈ శరీరాన్ని ధరించుకుని జీవిస్తూ ఉన్నావు. ఈ శరీరంతో జీవిస్తూ ఉన్నావు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. వింటున్నారా? ఈ యొక్క సత్యంలో మనం దాటిపోకూడదు. బాప్తిసం పొందాం, తిరిగి లేసాం, కానీ శరీరంలో మార్పులు కనిపించినట్టు ఉండదు మనకి. ఇదే శరీరంతో మనం ముంచబడ్డాం, లేపబడ్డాం. ఓకే, సరే. జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి శరీరం ముంచబడ్డది, లేపబడ్డది. కానీ బాప్తిసం తీసుకోవడానికి మీరు వాటర్ బాప్తిసం తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైన చున్నీనో, చీరో, లేకపోతే ఇదే డ్రెస్సో ఏదో ఉంటుంది. భయంకరమైన గాలి వేస్తూ ఉంటుంటుంది. గమనించాలి. భయంకరమైన గాలి వేస్తున్నప్పుడు ఈ యొక్క శరీరం మీద ఉన్నటువంటి చున్నీ అవ్వచ్చు, చీర అవ్వచ్చు, షర్ట్ అవ్వచ్చు ఎగురుతూ ఉంటుంటుంది. ఎప్పటి వరకును? నువ్వు బాప్తిసం పొందనంత వరకు, దేవునిలో మునగనంత వరకు, నీటిలో మునగనంత వరకు. వింటున్నారా? ఎప్పుడైతే ఆ నీటిలో మునిగావో, బాప్తిస్మం పొందావో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అంతవరకు ఎగురుతున్నటువంటి క్లాత్, అంతవరకు ఎగిరిపడుతున్నటువంటి క్లాత్ సైలెంట్గా నిన్ను అతుక్కుపోతుంది. వింటున్నారా? సైలెంట్గా నిన్ను పట్టుకుంటుంది. ఇంకా దాన్ని ఎగరటాలన్నీ ఆగిపోతాయి అక్కడితోటి. ఎప్పుడైతే నువ్వు ముంచబడ్డావో, ఫర్ ఎగ్జాంపుల్ నీ జుట్టు ఎగురుతూ ఉంటుంటుంది. నీటిలో మునగక ముందు, బాప్తిసం పొందకముందు ఏ గాలి ఇస్తే గాలికి ఎగురుతూ ఉంటుంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావో, ఆమేన్, ఏమవుతుంది? జుట్టు తడిసిపోయిన జుట్టు ఎగురుతుందా? తడిసిపోయిన చీర ఎగురుతుందా? తడిసినటువంటిది ఏదన్నా అలా అతుక్కుని ఉంటుంది. వింటున్నారా? నెమ్మదిగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, ఒదిగి ఉంటుంది. ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎస్, నువ్వు యేసు ప్రభువులో రాకముందు, బాప్తిసం పొందకముందు నువ్వు ఈ లోకానుసారంగా ఈ లోకపు గాలి మాటలతో నువ్వు తిరిగావేమో, ఎటు గాలిస్తే అటు పోయావేమో. కానీ ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మాన్ని పొందావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం అనగా దేవునిలోకి ముంచబడ్డావో, పాతవి గతించాయి. చూసారా? ఏ గాలి నిన్ను ప్రభావితం చేయలేదు. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు నూతన సృష్టివి. వింటున్నారా? ఇప్పుడు నూతన సృష్టివి. పాతవి గతించిపోయాయి. పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత స్థితి అంతా కూడా గతించిపోయింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్మకముందు, బాప్తిసం పొందకముందు పౌలు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎవరినైనా తలకెళ్ళి తీసిపడేయాడు, చిన్న పెద్ద, తల్లి పిల్ల భేదం లేకుండా. అదే పౌలు
గమనించినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు అలా చేశాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత, యేసు ప్రభువుతో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, యేసు ప్రభువును స్వీకరించిన తర్వాత, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గమనించాలి. ఎప్పుడైతే యేసు ప్రభువును స్వీకరించాడో అప్పుడు ఆయన తల తీయించేసుకున్నాడు. ఎదురు తిరగలేదేమని తెలిసిపోయింది కూడా. ముందే చెప్పాడు ఆయన, నా 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 నాది ఇంకా దగ్గర పడిందని చెప్పేసి. వింటున్నారా? ఏ విధమైన ఎదురుదారి తిరగలేదు. ఏంటో తేడా? అనేక తలలు తీసిన వ్యక్తి తల తీస్తున్నా కూడా మాట్లాడలేదు. ఏంటింట నెమ్మదైపోయాడు, సైలెంట్ అయిపోయాడు. ఇదన్నమాట. పాతవి గతించాయి. పాత కోపం, పాత ఆవేశం, పాత ఆలోచనలు అన్నీ గతించిపోయాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, ఎవడైనను తన ప్రాణం రక్షించుకొని గోరిన ఎడల దానిని పోగొట్టుకుంటాడు. దానిని పోగొట్టుకున్నవాడు రక్షించుకుంటాడంట. అంటే వెళ్ళిపోయి రోడ్డు ఎక్కినని చంపేయమని అది కాదు ఇక్కడ అర్థం. పాము వలె వివేకం కలిగి ఉండాలి, పౌరుల వలె నిష్కపటం కలిగి ఉండాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. సమస్తము ఏం చేయాలంటే ఇక్కడ ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి. క్రీస్తు నందు, క్రీస్తు లోపలికి. క్రీస్తు నందు అంటే ఏంటంటే యోహాను సువార్త 15 దేవుడు అంటాడు, ఎవడైనను నా యందు నిలిచిన ఎడల వాని యందు నా మాటలు నిలిచిన ఎడల, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అంటే దేవునిలో మనం నిలిచి ఉన్నాం అనేటువంటి దానికి సింబాలిక్ అర్థం ఏంటంటే దేవుని వాక్యం మనలో నిలబడి ఉండాలి, దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యం లేకుండా మనం ఎన్ని చేసినా కొట్టుకుని పోతాం. గమనించాలి. దేవుని వాక్యం నీలో లేకుండా ఎన్ని ప్రవచనాలు ప్రవచించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా ఫౌండేషన్ వాక్యం. ఈరోజు చాలామంది వాక్యం లేనటువంటి వారు చాలామంది ఉంటారు. అంటే వాక్యం చెప్పరు. అద్భుతాలు చేయొచ్చు, మైటీ మిరకల్స్ చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, చనిపోని వారిని లేపొచ్చు, కానీ నువ్వు కొట్టుకుని పోయే అవకాశం ఉంది. అందుకనే పాడతాం కదా మనం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఏంటంటే నీ వాక్యం నన్ను బ్రతికించిందయ్యా, బాధల్లో నెమ్మదనిచ్చింది. ఓకే. ఒకవేళ ఎవరైనా సరే నీకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడని చెప్తే ఎస్, ఆ క్షణం నువ్వు ఆదరించబడవచ్చు. కానీ ఆ ఆదరణ కొనసాగించబడాలి, ఆ ఆదరణతో నువ్వు జీవించాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రవచనములు నిరర్ధకములైపోను కానీ, భూమి ఆకాశం గతించిన కానీ, దేవుని నోటి నుంచి వచ్చిన మాట అనగా దేవుని యొక్క వాక్యము నిరర్ధకం కానేరదు. హల్లెలూయా. దేవుని నామనకంటే దేవుని వాక్యాన్ని హెచ్చించాడు. సో వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ కూడా మోసపోరు. మనుషుని నమ్ముట కంటే దేవుని అనగా యేసుని నమ్ముట మేలు. హల్లెలూయా. మనసుని నమ్ముట కంటే యేసుని నమ్ముట మేలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అనగా ఓడు, వాక్యమైనటువంటి దేవుడు. వాక్యం అదేందు వాక్యముడు, నా వాక్యమే దేవుడు అయ్యిండెను. కాబట్టి నువ్వు దేవుడిని నమ్ముతున్నావు అంటే వాక్యాన్ని నమ్ముతున్నట్లు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నట్టంటే నువ్వు వాక్యాన్ని చదువుతున్నట్టు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన మాట అద్భుతం అన్నమాట. అది ఎక్కడా కూడా అరమరికలు ఉండదు, ఎక్కడా కూడా లోపం ఉండదు. ఒక మనిషి దేవుడి ద్వారా నేను గ్రహించి నీతో మాట్లాడుతానని చెప్పినట్లయితే, ఒక ప్రవచనము లేకపోతే ఒక ఆత్మ ప్రేరేపణతో చెప్పినటువంటి మాటలు ఒకవేళ నిరర్ధకం అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, మారొచ్చు, వాక్యం అనేటువంటిది నెవర్ ఫెయిల్. దేవుని యొక్క వాక్యం నెవర్ ఫెయిల్. దేవుని వాక్యం మారదు. ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పారనుకో, ఎస్ లార్డ్ థ్యాంక్ యూ చేసి నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని నమ్మేస్తారు. కానీ ద్వితీయోపదేశకాండం 28 ఏముంటుందంటే, నీ దేవుడు నీ హో మాట శ్రద్ధగా వినేలా, జాగ్రత్తగా వినేలా, భూమి మీద ఉన్న సమస్యలకు నిన్ను హెచ్చిస్తాను. పట్టించుకో మనం. అది ఓడు కదా, అది వాక్యం కదా, వ్రాయబడిన వాక్యం. దాన్ని పట్టించుకో మనం. నువ్వు వాగ్దాన్ని ఎత్తుబట్టి పదే పలుకుతూ ఉండు.
ఈరోజు చాలామంది నేను జీవితాల్లో సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు ఏ సేవకుని దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ ఈ సేవకుని దగ్గరికి వెళ్ళి ఇది ఇలా జరిగితే అలా జరుగుతుంటే జరగదని చెప్పి చాలామంది డిసప్పాయింట్మెంట్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా ఏం చేశారంటే ఇంటికి వచ్చి వాక్యాన్ని పట్టుకుని పదే పదే పలుకుతూ ఉండగా అద్భుతాలు చూస్తారు. అద్భుతమైన రీతిలో ఉన్నారు. ఆమేన్. సో దీన్ని బట్టి మనిషి నిన్ను పరచొచ్చు, మనిషి మాటలు నిన్ను ఆదరించిన అవి క్షణికమో కొంత సమయం అవ్వచ్చు. కానీ దేవుని వాక్యపు లోతుల్లోకి నువ్వు వెళ్ళావంటే జుంటితేనే దారాల కన్నా హల్లెలూయా, దేవుని వాక్యం జుంటితేనే దారాల కన్నా మధురమైనటువంటిదంట. కానీ ఈ రోజున దేవుని వాక్యానికి సమయం ఇవ్వట్లేదు మనం, దేవుని వాక్యంతో సమయం గడపట్లేదు మనం, దేవుని వాక్యం వింటాకి ఇష్టపడం. చాలామంది బ్రదర్ ఈ సమస్య ఉంది, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎలా స్తుతించాలి అంటే వాళ్ళు వాక్యం వింటలేదని అర్థమైపోయింది. ఎందుకంటే నేను దేవుని వాక్యంలో ఈ సత్యాలన్నీ వెల్లడి చేస్తూ వస్తున్నాను. నీకే సమస్య ఉంటే నువ్వు ఎలా స్తుతించాలి, నీకే సమస్య ఉంటే నువ్వు ఎలా ప్రార్థించాలి, ఏ సమస్య ఉంటే నువ్వు ఎలా పలకాలి, ఇవన్నీ క్లియర్ కట్గా స్పష్టంగా అనేక వర్తమానాల్లో చెప్తూనే ఉన్నాను. అయినా కూడా చాలామంది ఇంకా గ్రహించట్లేదు. మళ్ళీ నాకు మెసేజ్ పెడుతున్నారంటే అర్థం ఏంటి, మీరు ఏం చెప్పారో మాకు తెలీదు, ఏదో సాక్ష్యం విన్నాం, థ్యాంక్ యూ చేసి చెప్తే జరిగిందంట, మేము ఎలా చెప్పాలి? వింటున్నారా? సాక్ష్యంలో నుంచి సాక్ష్యం రాద ప్రియులరా. సాక్ష్యం వినటం వల్ల నీకు ఏదో విశ్వాసం రావచ్చు, కొంచెం ఆశ కలగొచ్చు. ఆమేన్. ఆవిడికి చేసిన దేవుడు నాకు చేస్తాడని ఆశ కలగొచ్చు, కానీ ప్రాసెస్ ఉంటుంది. వింటున్నారా? మీ పిల్లల్ని వాళ్ళ ఎవరికో పిల్లకి అక్కడ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆ స్కూల్లో పాఠాలు బాగా చెప్తారని నీకు అనిపించింది. నీ పిల్లల్ని అదే స్కూల్లో వేసిన తర్వాత ర్యాంక్ వచ్చేస్తుందా? రాదు. అదే స్కూల్ బాగుంది, బాగా చెప్తున్నారని చెప్పి గ్రహించావు. అదే స్కూల్లో నీ పిల్లల్ని వేసిన తర్వాత నీకు ర్యాంక్ వస్తుందా? రాదు. ఏం చేయాలి? స్కూల్లో జాయిన్ చేశాక స్కూల్లో చెప్పే పాఠాలు వింటూ గ్రహిస్తూ దాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉన్నప్పుడు మాత్రమే. ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు చాలామంది ఏంటంటే మీరు ప్రార్థన చెప్పండి, దేవుడు మాకు ఇది ఇస్తాడా, ఇవ్వడా, జరుగుతుందా, జరగదా, అంతే. వీళ్ళంతా ఏమంటారంటే సోమరిపోతులు అంటారు అన్నమాట. అంటే దేవుడితో వీళ్ళు మాట్లాడరు, దేవుడితోటి ఏదో ప్రవక్తో లేకపోతే ప్రవచించే వాళ్ళు మాట్లాడేసి చెప్పేసేయాలి. వీళ్ళు గ్రహించుకోరు, వీళ్ళ దేవునితో సంబంధం లేదు. అంటే డైరెక్ట్గా ఏంటంటే దేవునితో మాకు సంబంధం లేదు, వింటున్నారా? వాక్యంతో మాకు సంబంధం లేదు. కేవలం ఎవరైతే మా గురించి ప్రేయర్ చేసి చెప్తారో, నన్ను చాలామంది అడిగారు, బ్రదర్ మీరు చూసి చెప్తారా? నేను చూసి చెప్పను, చూడకుండా చెప్పను, వాక్యం చెప్తాను. ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యం నువ్వు గ్రహిస్తే అద్భుతాలను చూసుకుంటావు. ఆమేన్. అద్భుతాలను స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేటువంటిది? కాబట్టి దేవుని వాక్యం ఎప్పటికీ ఫెయిల్ అవుతుంది ప్రియులారా. దేవుని వాక్యం ఎప్పటికీ కూడా నిన్ను మోసం చేయదు. దేవుని వాక్యంలో ఎప్పుడు కూడా లోపం ఉండదు. ఏమన్నాడు యేసు ఏమన్నాడంటే యోహాను సువార్త 1:12 ఏముంటుంది, యోహాను సువార్త 1:14 ఏముంటుంది? ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా. ఈ వాక్యము ఆ వాక్యం అంటే దేవుడైనటువంటి వాక్యము ఎలా వచ్చాడు? శరీరధారి కనుక యేసు ప్రభు వారి లాగా వచ్చాడు అంటాడు. ఆ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నేనే సత్యము. ఆమేన్. సో యేసయ్య అంటే సత్యము, వాక్యం అంటే సత్యము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్ గాడ్. వింటున్నారా? యేసయ్య అంటేనే సత్యము, వాక్యం అంటేనే సత్యం. నిప్పుకు చెదల పడతావా? ఇంపాసిబుల్. నిప్పుకు చెదల పట్టావు. కాబట్టి మన దేవుడు సత్యమైనటువంటి దేవుడు, వాక్యమే సత్యం. ఒకవేళ నువ్వు వాక్యాన్ని నమ్ముకుని మోసపోయావా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నువ్వు బైబిల్నే చదువుతూ ఉండి, బైబిల్లో ధ్యానిస్తూ ఉండి, బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా జీవితంలో ప్రియులారా నేను కూడా అనేకమైనటువంటి విషయాల్లో మరి గొప్ప గొప్ప సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, గొప్ప గొప్ప మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, దేవుని సందులో కనిపెడుతూ ఉన్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏదో విధంగా నా పేరు వస్తుందిలే, ఏదో విధంగా వాళ్ళు నన్ను పిలుస్తారులే, ఏదో విధంగా దేవుడు నాతో మాట్లాడతాడులే, దేవుడు నా మీద దృష్టి ఉంచుతాడులే, నేను ఎవరిని బూతులు తిట్టను, తప్పు చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, దేవుడి మీద భక్తితో జీవిస్తున్నాను, కనీసం మరి స్నేహితులతో అటు ఇటు తిరగట్లేదు,
ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో గడుపుతుంది. ఇంత పరిశుద్ధంగా ఉంటున్నానంటే, ఇంత నీతిగా నేను ఉంటున్నానంటే ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడేస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడి దృష్టిలో నేను ఉన్నాను, నన్ను పిలిచేస్తాడు అనుకుంటే ఈ పక్కనోడి పేరు పిలుస్తారు, ఆ పక్కనోడి పేరు పిలుస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచేసేవారు. బ్రదర్ డిజిఎస్ దేనకారన్ గారు, వేసాన్ గారు ఇట్లాంటి మీటింగ్స్ అన్నిటికి వెళ్తుండేవాడు నా చిన్నతనంలో. విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నా పేరు పిలవటం కానీ, నా గురించి ఎక్కడ ప్రవచించడం కానీ జరగలేదు. అంటే నేను దేవుని ప్రణాళికలో లేనా? అంటే దేవుడు నన్ను చూడలేదా? అంటే దేవుని కనుదృష్టి నా మీద లేదా? ఈరోజు చాలామంది ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు. ఈరోజు నుంచి చాలామంది మరి ఆశతో వెళ్తుంటారు. యాక్చువల్గా వాస్తవం ఏంటంటే దేవుని సన్నిధికి మనం నీ చింత, నీ సమస్య, నీ బాధతో నీ దేవుని సన్నిధికి వస్తావు. ఏం చేస్తావు? దేవుడు చెప్తున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు. అంటే నువ్వు భారాన్ని మోసుకుంటూ వస్తావు, బాధతో వస్తావు, సమస్యతో వస్తావు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. కరెక్ట్? ఎస్. కానీ తిరిగి వెళ్ళినప్పుడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలను నెత్తగా నేను మీకు విశ్రాంతినిస్తాను, విడుదల పొందుకుని వెళ్తావు, సంతోషంతో వెళ్తావు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చావో, దేవుని వాక్యాన్ని విన్నావో, దేవుని సత్యాన్ని గ్రహించావో, ఆమేన్. వింటున్నారా? దేవుని వాక్యాన్ని విన్నావో, దేవుని సత్యాన్ని గ్రహించావో, నేను గతంలో ఒక మెసేజ్ చెప్పాను అనమాట. అందరూ ఏమన్నారంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చిరుతపుల్లాగా వస్తారు, వేగంగాను వెళ్ళేటప్పుడు లేజీగా వెళ్తారు అని చెప్పారు. నేను దానికి రేవచ్చు చెప్పాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు టాటాయిస్లాగా కదలలేక మదలేక భారంతో బడ్డెంతో వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు చిరుతపుల్లాగా ఏం చేస్తారు తెలుసా? సంతోషంతో గంతులు వేస్తూ క్రొవ్వుని దూడలు వెళ్తారు అని చెప్పాను. హెస్, కరెక్ట్. అది దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీరు నూతన సృష్టిగా మార్చబడదు. ఎవడని క్రీస్తునందున్న ఎడల, నువ్వు క్రీస్తులోనికి వచ్చావు, పాపిగా వచ్చావు, శాపంతో వచ్చావు, లోపంతో వచ్చావు, బంధకాలతో వచ్చావు, అప్పులతో వచ్చావు, రోగంతో వచ్చావు, సమస్యలతో వచ్చావు, క్రీస్తులోనికి వచ్చావు. కాబట్టి నేను నూతన సృష్టిగా మార్చి. ఆమేన్. ఎస్, నా జీవితంలో నేను అజ్ఞానిగా దేవుని సన్నిధిలోకి వచ్చాను. ఏమీ తెలిసేది కాదు. చాలా పేదరికంలో దేవుని సన్నిధిలోకి వచ్చాను నేను. అంటే వెంటనే మారిపోయే పరిస్థితులు? నో. కన్సీవ్ అయింది ఆవిడ, వెంటనే పిల్లడు బయటకు వస్తారా? ఇట్స్ ఏ ప్రాసెస్. 9 monthsకి ఎప్పుడు ఏది పోమవ్వాలో జరగాలన్నీ జరుగుతూ, మార్పులు చేర్పులు జరుగుతూ 9 నెలల తర్వాత పరిపూర్ణమైనటువంటి బిడ్డ బయటకు వస్తాడు. ఆమేన్. ఈరోజు నాకు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పారు ఒకరు. చాలా కాలంగా పిల్లలకు బాధపడుతున్నారు. మరి ఆశతో ఉండేటువంటి వారు వీళ్ళు ఎంకరేజ్ చేసి ప్రే చేశాక చక్కటి బిడ్డ పుట్టింది. చాలా సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళా పిలిచారు. చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ పిల్లడు పుడతలేదని చెప్పేసి మళ్ళీ వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళమని చెప్పారు. వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత విచిత్రంగా కన్సీవ్ అవ్వటం, ఈరోజు మగబిడ్డ పుడతాం. హల్లెలూయా, అద్భుతం. నీ నమ్మిక చెప్పు నీకు జరుగును గాక. నువ్వేది విశ్వసిస్తున్నావో అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇక్కడ మీరు గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుడు మన కొరకు చేసినవన్నీ కూడా జరిగిపోయి. సో ఇది సత్యం కదా. దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు, భారంతో వచ్చావు, బంధకాలతో వచ్చావు, సమస్యతో వచ్చావు, ఇబ్బందితో వచ్చావు. వాటన్నిటి నుంచి విడిపించుకుని స్వేచ్ఛగా నువ్వు స్వతంత్రంగా వెళ్ళాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే, దేవుని చేత బలంగా వాడబడుతున్న సేవకులు ఉంటారు, చక్కగా పేర్లు పెట్టి పిలుస్తారు, స్వస్థతలు అద్భుతాలు చేసేటువంటి వారు ఉన్నారు. ఇటువంటి సభలకు సర్వీస్కు నువ్వు వెళ్తావు, ఆశతో వెళ్తూ ఉంటుంటావు. ఖచ్చితంగా దేవుడు నన్ను ఈరోజు పేరు పెట్టి పిలుస్తాడు, ఖచ్చితంగా ఈరోజు నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు, ఖచ్చితంగా ఈరోజు నా పట్ల కార్యం వెల్లడి చేస్తాడు అనేటువంటి ఆశతో నువ్వు వెళ్ళావు. విచిత్రమైన విషయం ఏంటంటే, నాకే జరిగింది అలాగా. అందరి పేర్లు పిలువబడ్డాయి, అందరి గురించి చెప్పబడ్డాయి. అంటే 1000-2000 మంది, 10,000 మందిలో ఒకరిద్దరికో 10 మందికి చెప్తారు, అంతే కదా, అందరికి చెప్పలేరు కదా. అయితే నువ్వు ఎంతో ఆశతో వెళ్ళినటువంటి నీవు, సంతోషంతో వెళ్ళినటువంటి నీవు ఇప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఉద్దేశంలో చింతతో, సమస్యతో, భారంతో వెళ్ళి మనం
విడుదల పొందుకుని రావాలి. కానీ అది దానికి వదిలేమైంది, నువ్వు సంతోషంగా వెళ్ళినటువంటి నీవు ఎప్పుడైతే నీ పేరు పిలవలేదో, ఎప్పుడైతే నీ గురించి మాట్లాడలేదో, ఎప్పుడైతే నీ గురించి చెప్పలేదో, విచారంతో బాధతోటి వెనుతిరిగావు. గమనించాలి ఏం ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. విచారంతో, బాధతోటి, సమస్యతోటి నువ్వు వెనుతిరిగావు. ఆమేన్. వాస్తవం కాదంటారా? సత్యము కాదంటారా? ఎస్, దేవుని మహాకృపను బట్టి, నీకున్న సమస్యను బర్డెను బట్టి, ఒకవేళ దేవుడు నిన్ను పిలిచి నీ సమస్యను గురించి పరిష్కారం చెప్పినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అవ్వు. ఎస్, ఈ సమస్యకు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వు. ఒకవేళ నిన్ను పిలవలేదంటే గమనించాలి, ఒకవేళ నీ గురించి మాట్లాడలేదంటే డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, దేవుని దృష్టిలో నేను లేను అనుకోవద్దు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అనేక మందికి ఈ విషయాలను ఉపయోగపడతాయని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మీలో చాలామంది ఆశతో ఉంటారు, ఎవరన్నా గురించి ప్రేర్ చేస్తే చెప్తే బాగున్ను, అసలు ఏంటిది ఈ పరిస్థితి ఎందుకు ఇలాగ ఉంది, మా కుటుంబంలో ఎందుకు శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఏం శ్రమలు వస్తున్నాయి, ఏం బాధలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అసలు దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడు పిలిపేంటి మా పట్ల అనేటువంటి ఆలోచనలు చాలామంది జీవిస్తూ ఉంటుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే, కొంచెం దేవునితో సంబంధం ఉన్నటువంటి వారు, కొంచెం దేవుడి విషయాలు గ్రహించేటువంటి వారు వెళ్తారు, ఆసరాగా తీసుకుంటారు. ఇదిగో దేవుడు నీ జీవితం ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడంటే కొన్ని విషయాలు కరెక్ట్ అయ్యేసరికి అంతే గుడ్డిగా నమ్మేసేసి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతుంటారు. అక్కడితో ఆగిపోవద్దు. చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదా, వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా. నెక్స్ట్ నువ్వేంటంటే నువ్వు దృష్టి ఉంచవలసింది చెప్పే మనిషి మీద కాదు, చెప్పించే దేవుని మీద ఉండాలి. ఆమేన్. ఆ వ్యక్తి చెప్పడానికి సహాయం చేస్తున్న దేవుని మీద ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం బాగా చెప్పాను అనుకోండి, నేను ఓ బ్రదర్ వండర్ఫుల్ కాదు, దేవానికి వందనాలు, బ్రదర్ని బాగా వాడుకున్నారు. హల్లెలూయా. దేవా ఇదిగో ఈ యొక్క బ్రదర్ని వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. వాళ్ళు మనం ఎప్రిషియేట్ ఎలా చేయాలి తెలుసా? బ్రదర్ ఈరోజు దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుడి మీ ద్వారా అద్భుతమైన విషయాలు బయలుపరిచాడు. ఆమేన్. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. లేదనుకోండి, మనం కొంతమందిని ఎంకరేజ్ చేయడానికి చాలా బాగా చెప్పారండి వాక్యం, ఓకే ఒక మాట చెప్పు వదిలేయటం పర్లేదు, కానీ ఇంకా అదే పనికి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే పడిపోతుంటుంటారు. జాగ్రత్త ప్రియులారా, పడిపోతారు, పతనం అయిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా మహిమ దేవునికి రావాలి, మాటలో మహిమ దేవునికి ఉండాలి, మన పలికే ప్రతిది కూడా దేవునికి చెందే విధంగా ఉండాలి. హల్లెలూయా. విన్నారా? మీరు గ్రేట్ అని కాదు, మిమ్మల్ని దేవుడు భలే గొప్పగా చేశాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని భలే గొప్ప చేశాడు. ఆమేన్. దేవుడు భలే గొప్పగా వాడుకున్నాడు మిమ్మల్ని. ఆమేన్. చూసారా, ఇక్కడంతా కూడా మహిమ దేవునికి వెళ్ళిపోతుంది. అందుకనే మీరేమి చేసినను, భోజనం చేసినా పానం చేసినా ప్రభునామ మహిమార్థంగా చేయుడి. ఆమేన్. ప్రభుని మహిమపరచాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎప్పటికీ పతనమైపోరు, ఎప్పటికీ పడిపోరు, స్టేబుల్గా ఉంటారు. ఎందుకో తెలుసా? 10,000 మంది వచ్చి నిన్ను పొగడనా పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు తీసుకోదాన్ని. నీకు తెలుసు నువ్వు ఎలా నిలబడ్డావో, నీ స్థితి నీకు ఎలాగొచ్చిందో, నువ్వు ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో అంత నాకు తెలుసు. అది దీనిలను దరిద్రులు పెంట కుప్పల నుంచి లేవనెత్తుడు ఆయనే. ఎస్, పెంట కుప్పల మీద పని చేసుకునేటువంటి నన్ను, పెంట ఎత్తుకునేటువంటి నన్ను దేవుడు ఈ రోజున ఈ స్థితిలోకి తీసుకొచ్చాడంటే ఆయన. ఎందుకంటే మనిషి మనల్ని ఇష్టపడరు, మనం చేసే పని వాళ్ళకి నచ్చకపోతే ఇష్టపడరు. కానీ దేవుడు నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, యేసే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి అనేక మంది విషయాల్లో నేను విన్నటువంటి సాక్ష్యాలు చూస్తుంటే చాలా అద్భుతాలు అనిపిస్తూ ఉంటుంటుంది. బ్రదర్ గతంలో మా జీవితం ఎలాగుండేది, మా కుటుంబ పరిస్థితి ఇలా రోడ్డును పడిపోయినటువంటి స్థితిలోంచి దేవుడు ఈ రోజున మాకు ఈ స్థితి ఇచ్చాడు. ఆమేన్. వండర్ఫుల్. అది చెప్పే విధానం. నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసా? అది కాదు. నువ్వు ఎంత కష్టపడితే మాత్రం నీకంటే కష్టపడే వాళ్ళు బోలు మంది ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు పైకి రావట్లేదు? నీకంటే కష్టపడే వాళ్ళు, నీకంటే మంచోళ్ళు, నీకంటే బుద్ధి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు పైకి రావట్లేదు? నువ్వు అనేది కరెక్ట్ అయితే నువ్వు కష్టపడి పైకి వచ్చావు, మిగతా వాళ్ళు కష్టపడతలేదా? ఏవో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, అది నన్ను కష్టార్జితం వల్ల ఏమాత్రం ఎక్కువ కాదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఉన్న స్థితి దేవుడు నీకు ఇచ్చింది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి స్థితి దేవుడు నీకు ఇచ్చింది.
హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితి దేవుడు నీకు ఇచ్చింది. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు. నీ తోటివారు, నీ వయసు వారు, నీకంటే మంచివారు, నీకంటే గొప్పవారు ఈ రోజున క్షేమస్థితి లేదు వాళ్ళకి. కాబట్టి నీకు ఈ క్షేమస్థితి వచ్చిందంటే ఎలా వచ్చింది? దేవుడిచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఎవడని క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి. ఆమేన్. పాత జీవితం గతించింది. ఎందుకని? నూతన జీవితం జీవిస్తున్నావు. ఎందుకని? ఈరోజున నూతనమైనటువంటి మరి మంచి మంచి పేరు కలిగిన మంచి మంచి బట్టలు వేసుకుని మంచి మంచి స్థితిలో నువ్వు జీవిస్తున్నావు. నూతనమైన జీవితం ఎలాగొచ్చింది? క్రీస్తు నందున్నావు కాబట్టి, క్రీస్తులో ఉన్నావు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పోలీస్ జాబులో అవి చేసేటువంటి వారికి చూడండి ఏమొస్తుంది అంటండి, క్వార్టర్స్ ఫ్రీగా వస్తాయి, ఇంకా చాలా చాలా జరుగుతుంటాయి. అవన్నీ ఫ్రీగా వస్తుంటాయి. ఎందుకని అంటే వాళ్ళకి ఆ జాబ్ ఉంది కాబట్టి, ఆ జాబ్తో బట్టి ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. అలాగే నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మవో అంటే కష్టాలు ఉండవా? మళ్ళీ ఇది చాలామంది అంటారు ప్రాస్పారిటీ స్పీకర్, ప్రాస్పారిటీ గురించే చెప్తున్నారు, ఐశ్వర్యం గురించే చెప్తున్నారు, ఆశీర్వాదం గురించి చెప్తున్నారు, కష్టాల గురించి చెప్పట్లేదు. నో, యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే ఆశీర్వాదం వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు ఈ లోకంలో ఎంతో విసిగి వేసారిన జీవితాన్ని జీవించావు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను ట్రైన్ చేస్తారు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, కన్సీవ్ అయిన బిడ్డ బయటికి రాడు. అలాగే యేసుప్రభువుని నమ్మిన నువ్వు ఆశీర్వదించబడిపోవు. నేను యేసుప్రభువుని నమ్మిన తర్వాత చాలా కాలం పేదరికం అనిపించాను. యేసుప్రభువుని నమ్మిన తర్వాత చాలా కాలం తిండి లేని పరిస్థితులు కూడా వెళ్ళాను. యేసుప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఇల్లు లేని పరిస్థితులు అనిపించాను. అన్నీ అనిపించాం. యేసుప్రభువుని నమ్మాం అని దేవుడు ఒక లైసెన్స్ ఇచ్చేసేసి, లేకపోతే ఒక క్రెడిట్ కార్డు ఇచ్చేసి నువ్వు కావాల్సింది అది తీసేసుకో గీసేసుకో అంటే అనేడేమని. ఇదే చాలామంది విషయాల్లో జరుగుతున్నటువంటి పొరపాటు. ఇదే చాలామంది జీవితాల్లో జరుగుతున్నటువంటి పొరపాటు. గమనిస్తున్నారా? చాలామంది జీవితంలో జరుగుతున్న పొరపాటు. ఆ సమస్యలో ఉన్న యేసుప్రభువుని నమ్ముకోండి, కష్టాల్లో ఉన్న యేసుప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలు తీరిపోతాయి. ఎస్, ఒక విధంగా వాస్తవమే. కానీ నమ్ముకున్న వెంటనే కష్టాలు తీరిపోతాయని కాదు అక్కడ అర్థం. గమనించాలి, నమ్ముకున్న వెంటనే నీకున్న సమస్యలన్నీ కూడా అయిపోతాయని కదా అర్థం. ఇప్పుడు నువ్వు ఎంతో సమస్యతో 10-15 సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతున్నావు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావు. అంతే, ఫలానా బ్రదర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే, చాలామంది లైన్లో నించున్నారు, వాళ్ళ ఆశతో వచ్చారు, విశ్వాసాన్ని బలపరచారు. కాబట్టి థ్యాంక్ యూ పిల్లలకి, వీళ్ళకి అందరికీ పిల్లలు అంటే బిడ్డలు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆమెన్ అని అంటే పిల్లలు పుడతారా? ఎంత గొప్ప సేవకుడైనా, ఎవరైనాను ఆమెన్ అంటే పిల్లలు పుట్టరు. ఆమెన్ అన్నప్పుడు ఆమెలో ఉన్న అవిశ్వాసం పోయి విశ్వాసం బలపడి, హల్లెలూయా, విశ్వాసం ద్వారా గర్భఫలాన్ని ఆ రోజు ఆమె పొందుకోవచ్చు, కన్సీవ్ అవ్వచ్చు. ఆ రోజే కన్సీవ్ అవ్వచ్చు, లేకపోతే ఆ 2-3 వారాల్లోనో, లేకపోతే ఇప్పుడు కన్సీవ్ అవ్వచ్చు. ఇంతకాలం సఫర్ అయింది 15 నిమిషాలు బట్టి అని చెప్పి 15 నిమిషాలు పిల్లని కంటదా? లేదు. ప్రాసెస్ ఖచ్చితంగా ఒక ప్రాసెస్ కుండా వెళ్ళవలసిందే. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్మెంట్ అవ్వద్దు. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇది నేను చెప్పగలుగుతాను. నీ జీవితంలో ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది, ఇది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడు సమస్తం మార్చగలుగుతాడు. నీ తలరాత మార్చగలుగుతాడు అనే కంటే మార్చేశాడంటే చాలా బాగుంటుంది. నువ్వు గ్రహిస్తే దాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్, ఇది సత్యం. దేవుడు ఏదో మార్చాడని ఎదురు చూడొద్దు, కానీ ఆల్రెడీ మార్చేశాడు. నువ్వు ఈ సత్యాన్ని గ్రహిస్తే ఆ మార్పు నీలో తీసుకోగలుగుతావు. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గుడ్డలతనంతో జీవించావు ఇంతకాలం, నువ్వు గుడ్డలతనం అనుభవించావు ఇంతకాలం, నువ్వు ఇంతే లైఫ్ అనుకున్నావేమో. అయితే దేవుడు నీ స్థితిని మార్చేశాడు, నీ గతిని మార్చేశాడు. హల్లెలూయా. మూయబడిన గర్భాన్ని ఎప్పుడో తెరిచేశాడు. కానీ నువ్వు ఇంకా తెరుస్తాడు అనే భ్రమలో ఉన్నావేమో. ఈ యుగ సంబంధమైన దేవత అనగా సైతానుడు నీ మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేశాడు. ఆమేన్. యెషయా గ్రంథం అనుకుంటా దేవుడు ఏమంటాడు తెలుసా? గర్భఫలం ఇచ్చేవాడు గర్భాన్ని మూయునా అని ఉంది. అంటే గర్భం మూసేవాడు దేవుడు కాదు, తెరిసేవాడే. వింటున్నారా? గర్భం మూసేవాడు దేవుడు కాదు, తెరిసేవాడే. మరి నీ జీవితంలో ఎందుకని ఇటువంటి ప్రతికూల పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి? నీ జీవితంలో ఎందుకని ఇటువంటి బంధకాలు ఎదురవుతూ ఉన్నాయి అని అంటే, మనిషిని
సైతాను గాడు ఎలా చిక్కబెడతాడంటే, చిక్కుకునేలా చేస్తాడంటే అబద్ధం మనిషిని బంధిస్తుంది. అబద్ధం చూసారా, అందులో నేను బంధకం, అబద్ధంలోనే బంధకం ఉందన్నమాట. నిజం, హల్లెలూయా, సత్యం, స్వతంత్ర్యం అందులోనే ఉంది. సత్యంలో స్వతంత్రం ఉంది, అబద్ధంలో బంధకం ఉంది. కాబట్టి సైతాను గాడు వాడుకునే ఆయుధం ఏంటి తెలుసా? అబద్ధం. ఇది నిజమా అన్నాడు, నిజమే కదా మరి. చూసారా, నిజాన్ని అబద్ధం చేసి బంధించేటువంటి వాడు సైతాను గాడు. వింటున్నారా? నిజాన్ని అబద్ధం చేసి బంధించేటువంటి వాడు సైతాను గాడు. సో నిజమా అంటే ఎస్, నిజమా అంటే అయిపోయింది కదా. నిజమే, నా దేవుడు చెప్పింది నిజమే, నా దేవుడు సత్యం, సత్యవంతుడు. కోడి గుడ్డు నుంచి కోడి పిల్ల వస్తుంది, అంతే కదా, బాతు పిల్ల రాదు కదా. ఒకవేళ కోడి కింద బాతు గుడ్డు ఎడితే బాతు పిల్ల వస్తుంది. అలాగే దేవుడు సత్యవంతుడు, సత్యం నుంచి సత్యం వస్తుంది బయటికి. యేసు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు, సత్యం నుంచి సత్యమే వస్తుంది. అసత్యం ఎందుకు వస్తుంది? అవకాశం లేదు. కాబట్టి దేవుడు చెప్పాడంటే సత్యం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అలన్నాడు అవ్వమ్మ గారు ఇలాగనేస్తే, ఎస్ నా దేవుడు చెప్పాడంటే సత్యం, ఎస్ సత్యమే. సత్యాన్ని పలక అసత్యం పలుకుతుందా? నా దేవుడు సత్యవంతుడు, దేవుడు చెప్పింది సత్యమే, నిజమే. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. చూసారా, వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు విధానం ఇలాగుంటుంది, వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు విషయం ఇలాగుంటుంది. నువ్వు తొందరగా లొంగిపోవు, తొందరగా ఓడిపోవు, తొందరగా భ్రమలో పడిపోవు. చూడండి, ఇప్పుడు నేను దేవుని వాక్యం చెప్తున్నాను అంటే, పలానా చోటకు వచ్చి నేను దేవుని వాక్యం చెప్తున్నానంటే అతి కొద్ది మంది మాత్రమే వచ్చారు. రాజమండ్రి కానీ ఎక్కడన్నా వచ్చారు, దేవునికి స్తోత్రం, చాలామంది వచ్చారు. అదే నేను పలానా ప్రదేశం వస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేసి మీ జీవితంలో ఏం జరుగుతుందో నేను చెప్తాను అనుకోండి, ఇంకా అంతే అయిపోయింది. ట్రాఫిక్ జాములు అయిపోతాయి కదా, ట్రాఫిక్ జాములు అయిపోతాయి. ఇంకా మొత్తం ఊరు కాదు, మొత్తం జనం అంతా వచ్చి అక్కడ ఉంటారు. ఎందుకంటే నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఒక జాతకం లాగా చెప్తుంటే ఎస్ ఎస్ ఖచ్చితంగా మనిషి ఆ యొక్క ఆలోచన విధానం చూడండి, వినాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. ఏంటి సత్యం? దేవుని వాక్యం, సర్వసత్యం. ఆమేన్. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున నీ సమస్యకు తాళపు చెవి ఎక్కడో ఉందని వెతుక్కోవద్దు. నీ సమస్యకు తాళపు చెవి దేవుడు నీకే ఇచ్చాడు. జీవ మరణాల నాలుక వశం. నీ నోటిని ఉపయోగించు, నువ్వు మాట్లాడతామ్మా, ప్రారంభించు, నువ్వు మాట్లాడు, మంచిని పలుకు. హల్లెలూయా. జీవ మరణాలు నాలుక వశం, సైతానుడి వశం అంటలేదు దేవుడు. నువ్వు ప్రకటించు. నీకే సమస్య ఉందో ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందుతాడంట, ఒకడు తన నోటి ఫలాన్ని అనుభవిస్తాడంట. అంటే అర్థం ఏంటి? నువ్వేది మాట్లాడతావో దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు నీకు నోరిచ్చాడు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చాడు, ఆలోచించే స్వేచ్ఛనిచ్చాడు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దేవునికి మహిమార్థంగా, దేవుని గణపరిచే విధంగా, దేవునికి పేరు తెచ్చే విధంగా ఉన్నటువంటి నిర్ణయాలను బట్టి ప్రభునామం మహింపరచబడుతుంది. హల్లెలూయా. ఈరోజు చాలా అద్భుతమైన సత్యాలు నేను మరి దేవుని నుంచి గ్రహించగలిగానని నమ్ముచున్నాను. హల్లెలూయా. విన్నారా? ప్రసంగం అంటే ఏంటంటే ప్రభు చేతి నుంచి తీసుకోవటం, పంచిపెడతాం, తీసుకోవటం, పంచిపెడతాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనురు. ఊరన్నో ఏసన్న, శిష్యులు కాదు, ఏసన్న. అంటే యేసు ప్రభు చేతిలోంచి తీసుకుంటున్నారు, పంచిపెడుతున్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు, అద్భుతం ఏమీ లేదు అక్కడ. వాళ్ళ చేతిలో అద్భుతం జరగలేదు. యేసు ప్రభు వారి చేతిలో ఉన్న రొట్టె ఎప్పుడైతే వీళ్ళ చేతిలోకి వస్తుందో అద్భుతంగా మార్చబడింది. ఆమేన్. దాన్ని బట్టి అనేక మంది ఆశ్రయించబడ్డారు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి నువ్వు గ్రహిస్తావు వాక్యాన్ని, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి అద్భుతకరంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సంతృప్తికరంగా ఉంటుంది. అర్థమైందా? అది దేవుని దగ్గర నుంచి నువ్వు గ్రహించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదే చిన్నపిల్లడి దగ్గర తీసుకుని పంచిపెట్టేస్తే వాడు కూడా ఆకలి తీరేది కాదు. వింటున్నారా? చిన్నపిల్లడి దగ్గర తీసుకుని పంచిపెట్టేస్తే ఆకలి తీరేది కాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే చిన్నపిల్లడి దగ్గర తీసుకుని
ఆయన చేతిలోకి వెళ్ళింది. ఆయన చేతిలోకి వెళ్ళాక అప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత వచ్చింది అది. ఆమేన్. దేవుని దగ్గర నుంచి వచ్చేది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని దగ్గర నుంచి వచ్చేది నీకు అద్భుతకరంగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటిది నీ జీవితంలో అద్భుతంగా జరగబడుతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటిది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వింటున్నారా? దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటిది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వదించబడుతున్నారా? నువ్వు ఆశీర్వదించబడతాం గొప్పతనం కాదు ప్రియులారా. నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు మేలు జరిగిందా? నో, అక్కడితో ఆగిపోవడం కాదు. దేవుడు చెప్తున్నాడు, సమస్త జనులు కూడా శిష్యులుగా చేయండి అయ్యా. వెళ్ళి మీరు నా శిష్యులుగా ఉండటం నేను సంతోషించను. మీరు అనేక మందిని శిష్యులుగా చేయాలి. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అబ్రహామా, నిన్ను బట్టి దేశాలను దీవిస్తాను. ఆమేన్. అబ్రహామా, నిన్ను బట్టి దేశాలు దీవించబడతాయి. నిన్ను బట్టి దేశాలు కనీసం నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? నిన్ను బట్టి నీ బంధువులు సంతోషిస్తున్నారా? లేదులే, నువ్వు ఆశ్రయించబడితే సంతోషించరు, అది వేరు. నిన్ను బట్టి వాళ్ళు దేవుళ్ళకు నడిపించబడుతున్నారా? నువ్వు సత్యాన్ని గ్రహించావు, ప్రార్థనా విధానంలో మార్పులు గ్రహించావు, నీ బంధువులు చెప్పావా? నీ స్నేహితులు చెప్పావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళని నడిపిస్తున్నావా? హల్లెలూయా. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావు. నీ బంధువుల గురించి ఆలోచించావా? వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని ఆలోచించావా? వాళ్ళని కూడా దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? ప్రార్థన చేసుకోవటం మంచిదే. నువ్వే ప్రార్థన చేసుకోవటం స్వార్థం అవుతుంది. హల్లెలూయా. యేసుప్రభువు ఏం చేశాడు? తనతో పాటు 12 మందిని తయారు చేశాడు. హల్లెలూయా. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని పంపించాడు. చేయండి, మీరు కూడా వస్తారు, మీరు కూడా చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, అద్భుతాలు చేయండి. ఆమేన్. యేసయ్య మాత్రమే అద్భుతాలు చేయలేదు. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చిన వారు, యేసుప్రభువు మీద ఆధారపడిన వారు, యేసుప్రభువు వలె జీవిస్తున్నటువంటి వారు, యేసుప్రభువు శక్తిని గ్రహించిన వారు ద్వారా కూడా దేవుడు వాళ్ళని కూడా అద్భుతాలు చేసేటువంటి శక్తినిచ్చి పంపించాడు. ఆమేన్. నువ్వు మాత్రమే దీవించబడడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు మాత్రమే ఆశ్రయించబడటం దేవుని ఉద్దేశం కాదు. నీ జీవితంలో అద్భుతాలు చూడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అద్భుతాలు స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. ఆమేన్. యేసేపు చూడండి, ఒక్కడే యేసేపు ద్వారా చూసారు కుటుంబం 70 మంది పోషించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వచ్చేసేయండి అన్న. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియులారా, ఈ రోజున కనీసం మీరు పక్క వాళ్ళకి పెట్టే స్థితిలో ఉన్నారా? పక్క వాళ్ళని పోషించే స్థితిలో ఉన్నారా? పక్క వాళ్ళు కరెంట్ బిల్లు కట్టారు ఎప్పుడైనాను? పక్క వాళ్ళు వెజిటేబుల్ బిల్ కట్టారు ఎప్పుడైనాను? చెయ్యాలి. ఎలాంటి వేదజల అభివృద్ధి పొందేవారు కలరు. నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు ఆశించడం కాదు, ఎవరైనా సాయం చేస్తే బాగుంది, ఎవరికైనా సాయం చేద్దాం, ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనేటువంటి మనసు నీలోకి వస్తే నీ గుప్పెలు దేవుడు విస్తరిస్తాడు. నీ యొక్క పంటను ఆశ్రయిస్తాడు దేవుడు. నిన్ను దీవెనకరంగా చేస్తాడు దేవుడు. అనేక మందికి నేను దీవెనకరంగా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రతిరోజు ఈవినింగ్ 8 to 9 జరుగుతున్న లైవ్లో అనేక మంది విస్తరిస్తూ ఉన్నారు. ఆమేన్. అనేక మంది సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మందిని వలవుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ లైవ్లో ఉన్న ప్రతి వారున్న ప్రభా ఆశీర్వదించబడటం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు నీకు వందనాలు. ఆమేన్, ఆమేన్. హోలీ స్పిరిట్. ప్రియులారా గమనించండి, ప్రతిరోజు 8 to 9 ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఏ మాట మీ జీవితాన్ని మారుస్తుందో తెలియదు. ఏ మాట ద్వారా మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతారో మీకు తెలియదు. ఆమేన్. ఏ మాట నీ జీవితంలో గొప్ప మలుపు తిప్పుతుందో నీకు తెలియదు. అంటే నా ప్రసంగాలు వినండి, నా లైవ్లో ఉండని చెప్పట్లేదు, కానీ దేవుడు మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంచినట్లయితే ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు. ప్రతిరోజు సాయంత్రం 8 to 9 ఇదే సమయానికి మీరు ఖచ్చితంగా లైవ్లో ఉండండి. హల్లెలూయా. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీ జీవితంలో ఒక బంధకాల నుంచి బయటపడటానికి, ఆలోచన విధానం మార్చుకోవడానికి, ప్రార్థన విధానం మార్చుకోవడానికి, నీ పరిస్థితుల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి వాక్యాన్ని వెల్లడి చేయడానికి ఈ రోజున ఈ సమయంలో ఇక్కడ దేవుడు నీ నుంచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం గల వారికి కొద్దివే ఉండదంట. ఎటువంటి సమస్య నుంచైనా నువ్వు బయటపడతావు, ఎటువంటి బంధకాల నుంచి నేను బయటపడతావు, ఎటువంటి స్థితి నుంచైనా నువ్వు జయించగలుగుతావు. ఆమేన్, 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 ఆమేన్. ఎందుకంటే జయించగలుగుతావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆల్రెడీ యేసయ్య నీకు జయ జీవితాన్ని ఇచ్చేశాడు. అది నువ్వు స్వతంత్రించుకోవడానికి ఇది అవకాశం.
నీ విశ్వాసంలో నువ్వు బలపడుతూ ఉండగా నీవు దేవుడు చేసిన మేలును అనుభవించగలుగుతావు. దేవుడు మేలు చేస్తాడని నేను చెప్పను, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ చేసిస్తాడు ఆయన. మరి ఆలస్యం వరకు నీదే. అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని, ఇక సమయమే లేదని, యేసే వస్తాడని, కారణం నీవిగా నేడే సిద్ధపడి. ఇది నా సండే స్కూల్ టైంలో సూపర్గా పాడేవాళ్ళం పాట ఇది. అంత మాట పాడేవాళ్ళం. కొండలని కోళ్ళని అడిగితే అన్నాయంట ప్రతిదీ చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ఆ యేసే ఎప్పుడు వచ్చేస్తాడో ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ కారణం నువ్వు ఇంకా సిద్ధపడలేదు. చూసారా, అన్నీ ఆయన రెడీ సిద్ధం చేసేసాడు. నువ్వు దాన్ని స్వీకరించట్లేదు, నువ్వు దాన్ని అనుభవించట్లేదు, నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసే నీతో మాట్లాడుతున్నాడు. యేసే నీ జీవితంలో మరి గొప్ప కార్యాలను సిద్ధం చేసి ఉంచాడు, ఆల్రెడీ ప్రణాళిక రెడీ చేసేసాడు. అనుభవించకపోవటం కారణం నువ్వే, ఎందుకంటే ఆందోళనకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నావు. ఇంకా అది ఎక్కడో అద్భుతం జరుగుతుంది, ఏదో సేవకుడు నెత్తిమే చేస్తూ అద్భుతం జరుగుతుంది, లేకపోతే ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ పరుగులు తీద్దాం అనేటువంటి ఆశలో ధ్యాసలో ఉన్నావు. కానీ యేసయ్య నా కొరకు ఆల్రెడీ చేసేసాడు, నేను దాన్ని అనుభవించాలి, ఈ సత్యం నేను తెలుసుకోవాలి, ఈ వాక్యపు సత్యం నేను తెలుసుకుంటే అద్భుతాలు నా వెంట పడతాయి అనేటువంటి సత్యం తెలియక ఈరోజు చాలామంది ఇంకా భ్రమలో జీవిస్తున్నారు, భయంలో జీవిస్తున్నారు, బాధల్లో జీవిస్తున్నారు, బంధకాల్లో జీవిస్తున్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప వెలిగింపునిచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు చేసేది ఏమీ లేదు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు చేస్తాడు. ఆయన ఏంటంటే ఊహింపసక్యంగా మూలుగుతో నీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. సర్వ సత్యములకు నేను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఒబీడియంట్ చూపిస్తే, నువ్వు యాక్సెప్ట్ చేస్తే. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడు సహాయం చేస్తాడంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తే. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? సర్వసత్యంకు నడిపిస్తాడు. ఏంటంటే సర్వసత్యం యేసయ్యే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటంటే యేసయ్య లోనికి నడిపిస్తాడు నిన్ను. యేసయ్య అంటే సత్యం, సర్వసత్యం. ఆ యేసయ్యలోకి వెళ్ళిపోయావు అనుకో, నీ జీవితం అంతా కూడా సమృద్ధి. సమస్యల్లో నువ్వు సమృద్ధిగా ఉంటావు, గాఢంధకారపు లోయలో సంచరిస్తావు. ఉండవని నేను చెప్పను, కానీ ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ సమస్యని నిలబడి చేయదు, ఏ బంధకాలని నిలబడి చేయవు. ఆమేన్, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేదు బ్రదర్, మా కుటుంబంలో సమస్యలు, మా ఇంట్లో సమస్యలు, మా ఒంట్లో సమస్యలు, మా జీవితం అంతా గందరగోళం ఉంది, మా పిల్లల మాట వింటలేదు, ఏదేదో జరుగుతుంది, ఏమేమో జరుగుతున్నాయి, నా భర్త నాకు చాలా దూరంగా ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. ఈ గందరగోళం అంతా పక్కన పెట్టి యేసయ్య మంచితనాన్ని కొనియాడు, యేసయ్య మంచితనాన్ని వివరించు, యేసయ్య గొప్పతనాన్ని వివరించు. ఆమేన్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? యేసయ్య మంచితనాన్ని వివరించు, యేసయ్య గొప్పతనాన్ని వివరించు. యేసయ్య శక్తిమంతుడు, గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు, 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 లేదు. ఆమేన్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నమ్ముట నీవనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఏంటంటే సమస్తం సాధ్యం. మరి కొన్ని సాధ్యమవుతున్నాయి, కొన్ని సాధ్యం అవట్లేదు, కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. ఏంటంటారు? ఎందుకని అంటారు? వింటున్నారా? ఎందుకని కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు? ఎందుకని కొన్ని విషయాల్లో మనం అంటే నీ నమ్మిక చెప్పు నీకు జరుగునుగా అంటున్నాడు దేవుడు. ఈ కార్యం చేయగలడని నమ్ముతున్నావు, ఆ కార్యం చేయలేడని చేయగలడా అనేటువంటి అపనమ్మకం నీలో ఏర్పడి చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కృతజ్ఞతలు చెప్పాలి ప్రియులారా, కృతజ్ఞత, కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ గివింగ్. గివ్ 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 అంటే ఇవ్వటం. పుచ్చుకొనిటి కంటే ఇచ్చడి ధన్యం. నువ్వు ధన్యుడిగా ఉండాలంటే థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ జీసస్ అని కృతజ్ఞతలు దేవునికి ఇచ్చేసాయి. దేవునికి ఇవ్వదగింది ఏంటంటే కృతజ్ఞత. థ్యాంక్స్ గివ్, గివ్ అంట, ఇవ్వాలంట. నువ్వు ఎప్పుడైతే ఇస్తున్నావో ఇచ్చే చేయగా ఉంటుంది నీది. హల్లెలూయా. దేవునికి ఇచ్చే అవకాశం వచ్చింది, నువ్వు ఇవి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఉండు, చెప్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియులారా, మీరు గమనించారా లేదో, దేవుడు చాలా బలంగా వాడుకుంటూ ఉన్నాడు. మరి అనేక మంది చెప్తున్నటువంటి సాక్ష్యాలు ఏంటంటే వాక్యం ద్వారా వాళ్ళు వెలిగించబడుతూ ఉన్నారు.
ఎప్పుడైతే నీ యొక్క ఆహారాన్ని పక్కన పెట్టి, నీ యొక్క అజ్ఞానాన్ని పక్కన పెట్టి, నీకున్నటువంటి దాన్ని అంతా పక్కన పెట్టి దేవునికి సబ్మిట్ అయిపోయావు, దేవుడు నిన్ను వాడేసుకుంటాడు, అద్భుతంగా వాడేసుకుంటాడు. నీవు చెప్పే ప్రతి మాట, ప్రతి వాక్యం అనేక మందిని ఆదరించేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యం కొన్ని వేల మందికి ఒకటే వాక్యం ఉపయోగపడుతుంది. కానీ నేను ఒకవేళ ఒక ప్రవచనం కానీ, ఒకవేళ ఒక వ్యక్తి గురించి కానీ నేను చెప్తున్నాను అనుకోండి, ఇదిగో మీలో ఉన్నటువంటి పలానా వ్యక్తికి పలానా సమస్య ఉన్నది, పలానా ఇబ్బంది ఉన్నది, ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ దేవుడు ఇప్పుడు విడిపించాడు అని అనుకోండి, ఈ మాట ఎవరికి చెందుతుంది? ఇన్ని వేల మందిలో ఏదో ఒక వ్యక్తి బాధపడతాడో ఆ వ్యక్తికి మాత్రమే చెందుతుంది, ఆ వ్యక్తి మాత్రమే విడుదల పొందుకుంటాడు. కానీ నా ప్రియులారా గమనించాలి, ఇప్పుడు చెప్పబడిన వాక్యం అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడైనా వర్తిస్తుంది. హల్లెలూయా. 10 సంవత్సరాల తది వర్తమానం కూడా నేను బలపరుస్తుంది. అది పవర్, దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి అనమాట. దేవుని వాక్యంలో ఉన్నట్టు గొప్పతనం అది. హల్లెలూయా. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. చాలా సంతోషిస్తూ ఉంటాను ప్రభువుని బట్టి. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి వరము, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం, దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళటం, దేవుని వాక్యపు లోతుల్లో నుంచి ఉన్నటువంటి విషయాలని, మధురానుభూతిని ప్రజలకు అందించడం. ఆమేన్. తేనెటీగ చూడండి, అనేక పుష్పాల దగ్గర నుంచి తేనెని గ్రహించి ఏం చేస్తుందంట? తీసుకొస్తుంది, చక్కగా ఒక చోట పెడుతుంది, దాన్ని మనుషులు తిని ఆనందిస్తూ ఉంటుంటారు. కాబట్టి అలాగే దేవాది దేవుడు మరి చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అనేకమైనటువంటి విషయాలన్నీ గ్రహించి వాటిని మీకు పంచిపెడతానికి. ఆమేన్. సంతోషపడుతున్నారా? మకరందాన్ని అనుభవిస్తున్నారా? తీయటి అనుభూతులకు నడిపించబడుతున్నారా? హల్లెలూయా. సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఆమేన్. ఎస్, మీరు చెప్పేటువంటి సాక్ష్యాన్ని బట్టి అర్థమవుతుంది, మీరు జీవించే జీవితాన్ని బట్టి అర్థమవుతుంది. గతంలో మీ జీవితాలకి, ఇప్పుడు ఉన్న మీ జీవితాలకి మీలో ధైర్యము, ఆ యొక్క దేవునిలో ఉన్న సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన విధానం తెలుస్తూ ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని స్తుతించండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరచండి, దేవుని నామాన్ని గణపరచండి. ఖచ్చితంగా నేను 8 to 9 1 hour ఒక 5-10 minutes అటు ఇటు పోయినా కానీ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు 1 hour గడపాలా. అద్భుతమైన వాక్యాన్ని వెల్లడి చేయలే. నాకు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాక్యం, కానీ అప్పుడే చాలా మట్టికి 45-50 minutes వాక్యం అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. దేవుని వాక్యం అంట జుంటే తేనె ధారల కన్నా మధురమైనటువంటిది. థ్యాంక్ యూ జీసస్. చిన్నపిల్లలు కూడా తేనె పెడితే తాగుతూనే ఉంటారు, చప్పలేస్తూనే ఉంటుంటారు. ఇష్టం కదా, మనకు కూడా ఇష్టమే తేనె అంటే. ఐస్ క్రీమ్ అంటే మనకు ఎంత ఇష్టం. ఎన్ని ఐస్ క్రీమ్ కప్పులు ఇచ్చినా సరే పెళ్ళిళ్ళు కాడ ఏం చేస్తారు? ఇంకోటి. ఎందుకని? ఇష్టం. దేవుడి వాక్యం అంట దానికంటే మధురమైంది, తీయనైంది. ఎందుకంటే నీకు తెలిస్తే, ఈ టేస్ట్ తెలిస్తే, ఈ టేస్ట్ నీకు ఎప్పుడైతే తెలిసిందో జిర్రుకోవటం ప్రారంభిస్తావు. అబ్బా అని చెప్పేసేసి. ఇది తెలియలేదు అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక 2 నిమిషాల సాక్ష్యం ఉంటుంది, వింటావు. ఓ థ్యాంక్ యూ జీసస్, నాకు కూడా ఇలాగ అద్భుతం జరగాలి అంతే. కానీ వాక్యం ఉంటుంది ఒక 40-45 minutes. ఇప్పుడు ఎంతసేపు ఉంది వాక్యం? అది సాక్ష్యం మీద 2 నిమిషాలు అయిపోతుంది. కానీ ఎంతసేపు ఉంది వాక్యం? ఈ వాక్యం వింటూ ఉంటే నిజంగా నీకు ఇందులో ఉన్న మధుర అనుభూతి తెలిసినట్లయితే, ఇందులో ఉన్న తీయదనం నీకు తెలిసినట్లయితే, ఎస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. థ్యాంక్ యూ జీసస్. ఏసయ్యా నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నాకు స్ట్రెంగ్త్ ఇస్తున్నందుకు వందనాలు, ఆమేన్ అని చెప్పి నువ్వేం చేస్తావు? తీసుకుంటూ ఉంటావు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి జుర్రుకుంటూ ఉంటుంటావు అనమాట. దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటుంటావు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఈ రోజున నేను అనేక మందిని దేవుని వైపు నడిపించాలి, అనేక మంది దృష్టి దేవుని మీదకి వెళ్ళాలి. దేవునికి వాళ్ళకి మధ్యలో ఎవరో ఉండడం కాదు, వాళ్ళ దేవునితో డైరెక్ట్ అవ్వాలి. అంటే దేవుని వాక్యము సత్యము గ్రహించాలి, వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి, దాన్ని అప్లై చేయాలి. హల్లెలూయా. ఏంటంటే ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచ్చానని పొందుకున్నాను, అయిపోయింది కదా. మధ్యలో ఇంక నేనేంటి, నువ్వేంటి, ఎవరేంటి? మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయండి,
నేను ఇందాక ఎవరో సహోదరు ఫోన్ చేసింది, ఆ వాక్యంలో ఉన్న సత్యమే చెప్పారు. అంటే పారాలిసిస్ అంటే పక్షవాయువు గల వారిని తీసుకెళ్ళినప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు బ్రదర్? ఏమన్నాడు? వారి విశ్వాసాన్ని చూసి ఆమేన్. ఎవరి విశ్వాసాన్ని? ఆయన విశ్వాసాన్ని కాదంటండి, వారి అనగా వాళ్ళ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసంట దేవుడు ఆయన బాగు చేశాడు కాదండి. అందుకనే కొంచెం మీరు కూడా మీ యొక్క విశ్వాసాన్ని నా కొరకు ఉపయోగించండి. నా కొరకు చిన్న ప్రార్థన చేయండి. చూసారా, యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక ఆమె కూడా తన పిల్లకి ఏదో బాగోలేదంటే బాగు చేయంటే దేవుడు ఏమంటాడంటే, పిల్లల రొట్టె కుక్క పిల్లలకి వేయకూడదు కదమ్మా అని అంటే, అప్పుడు కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మించి పడతాయి చూస్తుంది కదా అని అంటే, దేవుడు నీ విశ్వాసం గొప్పదమ్మా అని చెప్పి దేవుడు ఏం చేశాడు? నేను చెయ్యను అన్నటువంటి దేవుడే ఆవిడ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆవిడ జీవితంలో అద్భుతాన్ని ఆ పిల్లని స్వస్థపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు గమనించాలి, చాలామంది నన్ను వేరేగా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రార్థన చేయనంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదు, మన పిల్లలు పడిపోయినప్పుడు మనం చూసి చూడనట్టుంటాం. ఎందుకని? వాళ్ళ మీద ప్రేమ లేదా అంటే వాడికి అది లేచి రావాలి. ఎందుకంటే పడ్డన ప్రతిసారి నేను ఉండను, వాడి దగ్గర పడిన ప్రతిసారి నేను ఉండను. కాబట్టి వాడికి వాడే లేచి రావాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు విడిచిపెడతా ఉంటుంటాం. కాబట్టి నా ఉద్దేశం ఎవరి మీద కోపము, ద్వేషము, అసూయ ఏమీ లేదు. కానీ నేను ప్రార్థన చేయను అనేది ఎందుకనంటే మీరు ప్రార్థన చేస్తారు. ఆమేన్. మీకు మీరే సొల్యూషన్ కనుగొంటారు. ఆమేన్. మీరు దేవునికి దగ్గర అవుతారు. లేదనుకోండి, నేను ప్రార్థన చేస్తాను అనుకోండి, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయించుకుంటారు. థ్యాంక్ యూ జీసస్ అని నేను చెప్తాను, ఏసై పెట్టిన స్వస్థపరిచిన కొందనాలు అయిపోయింది. కాబట్టి మీకు సమస్య వచ్చిన ప్రతిసారి నేను గుర్తొస్తాను. ఒక విధంగా చెప్పాలంటే నేనే దేవుడిని అయిపోతాను అనమాట. ఇంకా దేవుడు గుర్తురాడు, మధ్యలో దేవుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతారు. ఆయన ప్రార్థన చేశాడు స్వస్థత, ఆయన ప్రార్థన చేశాడు విడుదల అని చెప్పి. సో అది జరగకూడదన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఎవరికి ప్రార్థన చేయనట్లేదు. చేస్తాను, ఖచ్చితంగా చాలామందికి చేస్తూ ఉంటుంటాను, రోజు చాలామందికి చేస్తానంటుంటాను. కానీ మన యొక్క విశ్వాసము, మన యొక్క గురి గమ్యం యేసు వైపు ఉండాలన్నమాట, యేసు మీద ఉండాలన్నమాట. అటువంటి భాగ్యం ఈ వాక్యం వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక.